హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి. ఈరోజైతే మనం బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేసేద్దాం. దానికోసం శనగపప్పుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. టమాటోస్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు బాగా ఫ్రై చేసి 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బీరకాయలో వాటర్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పును అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా కుక్ అవనివ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మీకు తగ్గట్టు మీరు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేస్తే బాగా కుక్ అవుతుంది. మన బీరకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.